కాలీఫ్లవర్ స్టఫ్డ్ పరాటా. వావ్! సో అది కూడా ఒక మంచి రెసిపీ. అందరికీ పరాటాస్ ఇష్టము. ఏ స్టఫింగ్ ఉన్నా చాలా ఇష్టంగా తింటుంటారు అనమాట. పన్నీర్ కావచ్చు, లేకపోతే ఆలూ కావచ్చు. సో కాలీఫ్లవర్తో చేస్తున్నావు కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కాలీఫ్లవర్, క్యాబేజ్ రెండు తీసుకొచ్చేసాను. అవును. ఓకే, అండ్ క్యాప్సికమ్. సో క్యాబేజ్ ఇంకా కాలీఫ్లవర్లో మనకు డయూరిటిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరికైతే యూరిన్ అవుట్పుట్కి సంబంధించి ఇష్యూ ఉంటుందో అండ్ ఫ్రీక్వెన్సీ ఇష్యూ ఉంటుందో సో వాళ్ళకనమాట. సో కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మనం అది కూడా ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి కాబట్టి వాళ్ళకి ఇది. ఓకే, సో పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం స్టవ్ ప్రిపేర్ చేసుకుందాము. ఓకే, స్టవ్ ఆన్ చేసేయండి. సో ఫస్ట్ కొంచెం నూనె, సో కంపల్సరీ మనం క్యాబేజ్, కాలీఫ్లవర్ చాలా మంచి వెజిటబుల్స్ అంటూ ఉంటారు. పర్ఫెక్ట్గా మనం మంత్లీ ఎంత ఫ్రీక్వెంట్లో తీసుకుంటే బెటర్ ఈ వెజిటబుల్స్? సో నార్మల్గా థైరాయిడ్ లేకుండా ఉన్న వాళ్ళు మంత్లీ 2 to 3 times తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకు వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని కూడా చక్కగా బిల్డప్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత జీరా, కొంచెం ఇంగువ, సో నెక్స్ట్ ఆ తర్వాత వెజెస్ కూడా వేసుకుందాము. ఫస్ట్ బఠానీ, ఆ తర్వాత కాలీఫ్లవర్. నువ్వు ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసి తీసుకొచ్చి. అవును. ఆ తర్వాత క్యాబేజ్ కూడా మనం లీచింగ్ ప్రాసెస్ చేస్తాం ముందే. ఓకే, నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు కూడా. సో యూజువల్గా ఎక్కువ ఎవరికి వస్తుంటుంది అంటే ఎల్డర్లీ పీపుల్కి వస్తుంటుందా కిడ్నీ స్టోన్స్, లేకపోతే కొంచెం ఒబేస్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంటుందా? ఎవరికి వస్తుంది? సో ఎక్కువగా ఎవరికంటే ఫస్ట్ మెడికల్ వైజ్గా చూసుకుంటే ఎవరైతే కాల్షియంకి సంబంధించిన సప్లిమెంట్స్ కానీ మెడికేషన్స్ కానీ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి మేబీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బాడీ ఎప్పుడు డీహైడ్రేట్గా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ స్పైసెస్ కూడా వేద్దాము. ఫస్ట్ సాల్ట్, కొంచెం పసుపు, ఆ తర్వాత కారం కూడా, ఫైనల్లీ జీరా పౌడర్. పర్ఫెక్ట్. సో ఇది స్టఫ్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం పిండి కూడా కలిపేసుకుందాం. సో అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. సో ఇదైతే కొంచెం ఇలా స్మాష్ చేస్తూ ఉండాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఫస్ట్ కొంచెం గోధుమ పిండి. సో గోధుమ పిండి బదులు మనం ఇంకేదైనా రాగి పిండి కానీ జొన్న పిండి కానీ ఇవి ఇంక్లూడ్ చేసుకోవచ్చా? సో కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఏం పర్లేదు అంటారా? సో ఎవరికైతే కాల్షియం ద్వారా స్టోన్స్ ఫామ్ అవుతున్నాయో వాళ్ళు రాగిని అవాయిడ్ చేయాలి. మిగతా అన్ని ఫ్లోర్స్ తీసుకోవచ్చు హ్యాపీ. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు వాటర్.
ఆల్రెడీ పిండి కలుపుకునే లోపు మనకి స్టఫ్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. సో కొద్దిగా ఎక్కువ స్టఫింగ్ ఉంటుంది కాబట్టి ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది మనం మీల్స్ టైంలో కూడా హ్యాపీగా ప్రిఫర్ చేసేయచ్చు. మీల్స్ టైంలో అయితే 2 అలా తీసుకోవచ్చు, లేదంటే డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఓకే. సో పర్ఫెక్ట్గా డవ్ ప్రిపేర్ చేసేసుకున్నాము. సో కొంచెం స్టఫ్డ్ కాబట్టి కొద్దిగా థిక్నెస్ ఎక్కువగానే ఉంటే బెటర్ అంటారా? థిక్నెస్ ఎక్కువగానే పెట్టుకుందాం. సో ఆల్మోస్ట్ డవ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా స్టఫ్తో ఇది ప్రిపేర్ చేసుకుందాం. సో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యాయని తెలిసిన తర్వాత అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే టాబ్లెట్స్తో మనం తగ్గించుకోవచ్చా లేకపోతే ఏంటి? కొంతమందికి టాబ్లెట్స్తో తగ్గిపోతుంది. ఆ టాబ్లెట్స్ ద్వారా ఆ సైజ్ అనేది చిన్నగా అయిపోయి యూరిన్ ద్వారా వచ్చేస్తుంది. అండ్ కొంతమందికి ఆపరేట్ చేయాల్సి వస్తుంది, అంటే ఆ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. ఓకే, డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద స్టోన్ అంటారా? సైజ్. సో నాకు తెలిసి స్టఫ్ కూడా బాగా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అది కూడా స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే. సో ఆ స్టఫ్ ఇందులో పెట్టేసుకుందాం. ఓకే. కొంచెం స్టఫ్ ఎక్కువ ప్రిపేర్ చేసుకునేటంటే చాలా మంది ఇంట్లో ఎవరైనా చాలా మంది ఉన్న వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సో ఇంకా సపరేట్ కర్రీ కూడా ఇలాంటిది ఏం అవసరం లేదు. అవసరం లేకుండా అయిపోతుంది. సో ఈలోపు తవ్వ కూడా కొద్దిగా వేడి చేస్తాను. చాలా మంది కొన్ని వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ ఇచ్చేస్తే వాళ్ళకి తెలియదు అనమాట ఏ వెజిటబుల్ తింటున్నారు ఏంటి అని. అవును, ముఖ్యంగా కాలీఫ్లవర్ ఇవన్నీ క్యాబేజ్ అంటే వాళ్ళకి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ గుర్తొస్తుంది, మంచూరియా చేసుకోవడం అలాంటిది. బట్ దాని బదులు ఇలా కర్రీ చేసుకుంటేనే మనకి ఎక్కువ బెనిఫిట్స్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ క్వాంటిటీలో 1 or 2 సరిపోతాయి అనుకుంటా. పిల్లలకైతే ఒకటి ఇచ్చేసేయచ్చు, పెద్దవాళ్ళకైతే 2 కరెక్ట్ గా సరిపోతాయి. లోపల స్టఫ్ కూడా చాలా యమ్మీగా ప్రిపేర్ చేసుకున్నాము. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే పల్లవి, సో వావ్, పరోటా చాలా బాగా కుక్ అయిపోయింది. సో మరి సర్వ్ చేసుకున్నామా? సర్వ్ చేసుకున్నాం. సో అరోమా కూడా చాలా చక్కగా వస్తుంది. సో రెడీ అయిపోయినట్టేనా? లాస్యా కాలీఫ్లవర్ స్టఫ్డ్ పరాటా రెడీ. టేస్టీ కాలీఫ్లవర్ స్టఫ్డ్ పరాటా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కాలీఫ్లవర్ స్టఫ్డ్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన క్యాబేజీ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు. కాలీఫ్లవర్ స్టఫ్డ్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఇంగువ, పచ్చి బఠానీలు, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన క్యాబేజీ, క్యాప్సికమ్ వేసి కలిపి కొద్దిసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి మగ్గించుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, తగినంత ఉప్పు, నీళ్లు, నూనె పోసి ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీటపై వేసి పరోటాలా ఒత్తుకొని మధ్యలో వేయించుకున్న కాలీఫ్లవర్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి క్లోజ్ చేసి పరోటాలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒత్తుకున్న పరాటాని తవాపై వేసి 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ స్టఫ్డ్ పరాఠా రెడీ.